ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేసి 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంటల్లో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు 2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టుకున్నటువంటి ప్లాట్. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం, అదంతా ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నాడు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో, ఈ లోన్ ఎగబెట్టింది కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్లు వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అవుతుంది అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన కనుక ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, లేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీకు మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకు 3,000 రూపాయలకు వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేసి. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006-7లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి, 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 40 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు.
ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు. నంబర్ 1. ఇది ముమ్మాటికి 2076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి ఈ మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ పాలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు ఇంత క్లియరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంది.